ఫైనాన్షియల్ మార్కెట్స్ ఓపెన్ చేయండి అమ్మా. ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఆల్రెడీ నేను డిమెటీరియలైజేషన్ అండ్ డిపాజిటరీ గురించి చదువుకున్నాం. అండ్ ఒక ఎస్ఐ ఉండిపోయినట్టు గుర్తు. ఏంటది ఎస్ఐ? Explain the objectives and functions of SEBI. సో ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ చదవాలంటే ఫస్ట్ ఏం చదవాలి? సెబీ అంటే ఏంటో చదవాలి, దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ చదువుదాం. ఓకేనా? Okay, sir. సో సెబీ మీనింగ్ ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 65. ఓకేనా? Yes, sir. సో ఓపెన్ చేయండి అమ్మా. సెబీ చదువు నిత్య. The Securities and Exchange Board of India was established by the Government of India in April 1988 as an interim administrative body to promote orderly and healthy growth of securities market and for investor protection. సెక్యూరిటీస్ ని పెంచడానికి అంటే ఏంటమ్మా? బిజినెస్, ఒకవేళ బిజినెస్ కానీ కంపెనీ రూపంలో ఎవాల్వ్ అయ్యి ఉంటే, కంపెనీ రూపంలో ఇన్కార్పొరేట్ చేసి ఉంటే, అందులో షేర్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని షేర్స్ ని ఇంక్రీజ్ చేయాలి, ఎన్ని షేర్స్ మార్కెట్ లో తీసుకురావాలి అనేది అడ్మినిస్టర్ చేసేది ఎవరు? సెబీ. అలాగే అలాంటి షేర్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా, అలాంటి ఇన్వెస్టర్ ని సేఫ్ గార్డ్ చేసేది కూడా ఎవరు, ప్రొటెక్ట్ చేసేది కూడా ఎవరంట? సెబీ. ఓకేనా? ఇట్ కేమ్ ఇంటూ ఎస్టాబ్లిష్మెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 1988. నెక్స్ట్. It was to function under the overall administrative control of the Minister of Finance of the Government of India. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది సెబీ. ఓకేనమ్మా? Yes, అంటే sir. ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కింద సెబీ అనేది ఒక వింగ్. నెక్స్ట్ వన్. The SEBI was given a statutory status in January 1992 through an ordinance. సెబీని ఒక సపరేట్ బాడీ కింద డిక్లేర్ చేసింది ఎప్పుడంట? 1992 అంట. నెక్స్ట్. The ordinance was later replaced by an act of parliament known as the Securities and Exchange Board of India Act 1992. 1992లో పార్లమెంట్ లో ఒక యాక్ట్ ద్వారా సెబీని సపరేట్ బాడీ కింద తీసుకొచ్చారు. 1992 జనవరిలోనేమో ఒక ఆర్డినెన్స్ చేశారు. అంటే ఏంటమ్మా? ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ కాస్త అదే ఇయర్ 1992లో యాక్ట్ కింద మారింది పార్లమెంట్ లో. ఓకేనా? సో Okay. మనం చదవాల్సిన సెబీ అంటే ఏంటి అంటే, ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా was established by the government of India in April 1988 as an interim administrative body to promote orderly and healthy growth of securities market and for investor protection. Ante. Okay, Namma? Okay, sir. Next one. Next para. SEBI is regulated to control Indian capital market. Indian capital market అంటే ఏంటమ్మా? Share market. షేర్ మార్కెట్ ని కంట్రోల్ చేసేది ఎవరంట? సెబీ. నెక్స్ట్. Since it's మీరు డిఫరెన్సెస్ చూసినప్పుడు లాస్ట్ పాయింట్ ఇదే ఉంటుంది. సెబీ విల్ రెగ్యులేట్ క్యాపిటల్ మార్కెట్ అని. yes, sir. ఆర్బిఐ విల్ రెగ్యులేట్ మనీ మార్కెట్. ఓకేనా? నెక్స్ట్. Okay. Since its establishment in 1992, it is doing hard work for protecting the Indian investors. SEBI gets education from past cheating with innocent investors of India. సో ఏంటి? ఇన్వెస్టర్స్ ని, ఇండియన్ ఇన్వెస్టర్స్ ని ఏం చేస్తుందంటమ్మా? ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారంట. ఎవరైనా చీటింగ్ చేస్తున్నా, ఓకేనా, ఎవరైనా కావాలని చెప్పి చీట్ చేద్దాం అనుకుంటున్నా, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ ఇన్వెస్టర్స్ ని సెబీ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్. Now, SEBI is strict with those who commit frauds in capital market. ఎవరైతే అలా క్యాపిటల్ మార్కెట్స్ లో ఫ్రాడ్స్ చేస్తున్నారో, చీట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇంపోజ్ చేసింది. నెక్స్ట్. The role of SEBI is regulating Indian capital market is very important because Government of India can only take decision to open new stock exchange in India after getting advice from SEBI.
సెబీ ఒప్పుకుంటేనే, సెబీ యాక్సెప్ట్ చేసినట్టు ఒక లెటర్ ఇస్తేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంట కొత్త స్టాక్ ఎక్స్చేంజెస్ ని ఓపెన్ చేస్తుంది. అంతేగాని సెబీ వద్దనుకున్న, సెబీ కరెక్ట్ కాదనుకుందనుకోమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వదు కొత్త స్టాక్ ఎక్స్చేంజెస్ కి. నెక్స్ట్, If SEBI thinks that it will be against its rules and regulations, SEBI can ban on any stock exchange to trade in shares and stocks. ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే రూల్స్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదో, ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తుందో, అలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ ని సెబీ ఏం చేయొచ్చంట, బ్యాన్ చేసేయచ్చంట. ఇంకా స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రేడ్ చేయడానికి పని చేయవు, వర్క్ చేయలేవు. ఓకేనా? సో సెబీకి అంత పవర్ ఉంది. ఓకేనమ్మా? నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి చదవం, సెబీ యొక్క ఆబ్జెక్టివ్స్. Objectives of SEBI. The overall objective of SEBI is to protect the interest of investors and to promote the development and regulate the securities market. This may be elaborated as follows. సో 4 పాయింట్స్ ఉన్నాయమ్మా. 4 పాయింట్స్ నేర్చుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ అయిపోయినట్టే. ఫస్ట్ పాయింట్, to regulate stock exchanges and the securities industry to promote their ordinary functioning. స్టాక్ ఎక్స్చేంజెస్ తిన్నంగా పనిచేయాలంటే, చెప్పిన రూల్స్ ప్రకారం పనిచేయాలి అంటే, ఓకేనా, వాటిని రెగ్యులేట్ చేసేది ఎవరు, సెబీ. సో అందుకే టు రెగ్యులేట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు రెగ్యులేట్ స్టాక్ ఎక్స్చేంజెస్. నెక్స్ట్ అమ్మ, to protect the rights and interests of investors, particularly individual investors, and to guide and educate them. ఎవరైతే ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం సెకండ్ ఆబ్జెక్టివ్. ఓకేనా, వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం సెబీ యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్, to prevent trading malpractices and achieve a balance between self-regulation by the securities industry and its statutory regulation. సో ఏంటమ్మా, ఎలాంటి తప్పులు జరగకుండా సెబీ ఏం చేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఎలాంటి తప్పులు జరగకుండా. మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటమ్మా, రాంగ్స్. ఓకేనా, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకునేది ఎవరు, సెబీ. నెక్స్ట్ వన్, to regulate and develop a code of conduct and fair practices by intermediaries like brokers, merchant bankers, etc., with a view of making them competitive and professional. Code of conduct and fair practice and rules and regulations. So SEBI will regulate and develop rules and regulations. Okay na? ఎలా అంట, through bankers and through brokers with a view to making them competitive and professional. ఓకేనమ్మా, ఈ బ్రోకర్స్, బ్యాంకర్స్, ఆ మొత్తం స్టాక్ ఎక్స్చేంజెస్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే టు మేక్ దమ్ కాంపిటేటివ్ అండ్ ప్రొఫెషనల్. ఓకేనమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఎక్స్చేంజ్ షుడ్ బి ప్రొఫెషనల్ and it should be competitive with another stock exchange. Okay na? So main objectives SEBI are 4. Number 1, to regulate stock exchanges, to protect rights and interests of investors, to prevent trading, to prevent malpractices in trading, and to regulate and develop a code of conduct and fair practices. Okay na? These are the 4 important objectives of SEBI. Next, functions. Functions, 3 types of functions ఉన్నాయమ్మా. ఒకటేమో రెగ్యులేటరీ ఫంక్షన్, డెవలప్మెంట్ ఫంక్షన్, ప్రొటెక్టివ్ ఫంక్షన్. ఫస్ట్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ చదవండి. Regulatory functions: registration of brokers, sub-brokers, and other players in the market. సెబీ ఏం చేస్తుందంట, బ్రోకర్స్ కి, సబ్ బ్రోకర్స్ కి, అదర్ ఇన్వెస్టర్స్ కి రిజిస్ట్రేషన్ చేసి పెడుతుంది. నెక్స్ట్, registration of collective investment schemes and mutual funds. మ్యూచువల్ ఫండ్స్ కి, స్కీమ్స్ అంటే కంపెనీస్ ప్రవేశపెట్టే స్కీమ్స్ కి రిజిస్ట్రేషన్ చేస్తుంది. నెక్స్ట్, regulation of stock brokers, portfolio exchanges, underwriters, and merchant bankers, and the business in stock exchanges and any other security market. అమ్మ, వాళ్ళందరూ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ వర్క్ చేసే వాళ్ళమ్మ. ఓకేనా, స్టాక్ బ్రోకర్స్, పోర్ట్ఫోలియో ఎక్స్చేంజెస్, అండర్ రైటర్స్, మర్చెంట్ బ్యాంకర్స్,
అండ్ బిజినెసెస్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎనీ అదర్ సెక్యూరిటీస్ మార్కెట్. ఓకేనా? వీటన్నిటిని కూడా సెబీ ఏం చేస్తుంది? రెగ్యులేట్ చేస్తుంది. స్టాక్ బ్రోకర్స్ అంటే తెలుసు, స్టాక్స్ కొనమని చెప్పి మన దగ్గరికి వచ్చి అడుగుతారు కదా స్టాక్ బ్రోకర్. పోర్ట్ఫోలియో ఎక్స్చేంజెస్, ఒక స్టాక్ కాకుండా నెంబర్ ఆఫ్ స్టాక్స్ మిక్స్ చేస్తారు కదమ్మా, దాన్ని పోర్ట్ఫోలియో ఎక్స్చేంజెస్ అంటారు. అండర్ రైటర్, కంపెనీ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు పీపుల్ కానీ షేర్స్ కొనకపోతే వాళ్ళ తరపున మేము కొంటాము అని యాక్సెప్ట్ చేసే వాళ్ళని ఏమంటామా? అండర్ రైటర్. బ్యాంకర్స్, ఎవరైతే ఈ స్టాక్స్ అయ్యి కొనడానికి మనకి మీడియేటర్ గా వర్క్ చేస్తాయి, డిమెట్ అయ్యే అకౌంట్ అవి ఇచ్చి వాటిని ఏమంటామా? మర్చెంట్ బ్యాంకర్స్. అండ్ ద బిజినెస్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ ఎనీ అదర్ సెక్యూరిటీస్ మార్కెట్. వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ టేక్ ఓవర్ బిడ్స్ బై కంపెనీస్. బిడ్స్ అంటే ఏంటమ్మా? వేలంపాట అంటారు కదా. సో కంపెనీస్ లో కానీ ఏమైనా వేలంపాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ. సో టోటల్ గా ఫస్ట్ మెయిన్ 4 ఇంపార్టెంట్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. థర్డ్ వన్ రెగ్యులేషన్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ అండ్ అదర్ వర్కర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బిడ్స్ బై కంపెనీస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో 3 ఉన్నాయి, చదవండి. Calling for information by undertaking inspection, conducting inquiries and audits of stock exchanges and intermediaries. ఏంటి? స్టాక్ ఎక్స్చేంజెస్ సడన్ గా ఇన్స్పెక్ట్ చేయడం, ఎంక్వైరీస్ చేయడం, ఆడిట్స్ చేయడం, ఇవి 3 చేయడం కూడా సెబీ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్స్ అంటే తెలుసు. ఇంటర్మీడియరీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ కి ఇన్వెస్టర్స్ కి లేదా స్టాక్ ఎక్స్చేంజెస్ కి గవర్నమెంట్ కి మధ్యలో ఉండే బ్రోకర్స్ అందరినీ కూడా ఇంటర్మీడియట్ అనొచ్చు. ఓకేనా? ఓకే సార్. సో నాట్ ఓన్లీ స్టాక్ ఎక్స్చేంజెస్ తో ఇంకొన్న ఇంటర్మీడియరీస్ కూడా ఆడిట్ చేస్తారు, ఎంక్వైరీస్ చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎవరు? సెబీ. నెక్స్ట్ levying fee or other charges. Levying fee or other charges for carrying out the purposes of the act. ఓకేనమ్మా. సో ఏ పనికి ఎంత ఫీ కట్టాలి, ఏ తప్పుకి ఎంత ఛార్జ్ చేయాలి, వాటిని లెవీ చేసేది కూడా అంటే వాటిని వేసేది కూడా ఎవరంట? సెబీ. నెక్స్ట్ performing and exercising such power under Securities Contract Act 1956 has may be delegated by the Government of India. ఓకేనమ్మా. ఏ పనులు చేయాలి, ఎలాంటి పవర్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ వర్క్ అంతా కూడా సెబీకి ఇచ్చింది ఎవరంట? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? So performing and exercising such power under Securities Contract Act as may be delegated by the Government of India. So ఏ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఏ పవర్ అయినా సరే సెబీ ఏం చేయొచ్చంట? ఫాలో అవ్వచ్చు. టోటల్ గా 7 ఉన్నాయి. ఫస్ట్ 7th ఏంటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన పవర్స్ ని సెబీ యూజ్ చేసుకోవడం. 6th ఏంటంటే ఫీని అదర్ చార్జెస్ ని లెవీ చేయడం. 5th ఏంటంటే ఇన్స్పెక్షన్, ఎంక్వైరీస్ అండ్ ఆడిట్స్ చేయడం స్టాక్ ఎక్స్చేంజెస్ కి, దాని యొక్క ఇంటర్మీడియరీస్ కి. 4th ఏంటంటే బిడ్స్ ని రెగ్యులేట్ చేయడం. 3rd ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ ని, అండర్ రైటర్స్ ని, మర్చెంట్ బ్యాంకర్స్ ని రెగ్యులేట్ చేసుకోవడం. 2nd రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్రోకర్స్, సబ్ బ్రోకర్స్ అండ్ అదర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. Any doubts? No sir. Next one. Development functions. Okay. Training for intermediaries of the securities market. సెక్యూరిటీస్ మార్కెట్ లో ఉన్న బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం సెబీ పని. నెక్స్ట్ conducting research and publishing information useful to all market participants. ఏ స్టాక్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏ షేర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనే దాన్ని రీసెర్చ్ చేయడం. అలా రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ని పబ్లిష్ చేసి జనాలకి, ఇన్వెస్టర్స్ కి చేరేలా చేయడం. నెక్స్ట్ undertaking measures
to develop the capital markets by adapting a flexible approach. క్యాపిటల్ మార్కెట్స్ ని డెవలప్ చేయడం ఎలాగా? త్రూ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. ఫ్లెక్సిబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెట్టి క్యాపిటల్ మార్కెట్ ని ఏం చేస్తుందంటే సెబీ డెవలప్ చేస్తుందంట. సో దీస్ ఆర్ ద 3 డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. అండ్ 2 ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా, చదువు. Productive functions: prohibition of fraudulent and unfair trade practices like making misleading statements, manipulation, price rigging, etc. సో ఏం చేస్తుందంటే సెబీ ఎవరైతే తప్పుడుగా, ఫ్రాడులెంట్ గా, అన్ఫెయిర్ గా, అంటే ఏంటి, ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కాకుండా తప్పుడు విధానంలో ఎవరైతే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చో, లేకపోతే ఏమైనా మ్యానిపులేషన్స్ అంటే ఏంటమ్మా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం, కానీ ప్రైస్ రిగ్గింగ్, తక్కువ ఉన్న ప్రైస్ ఎక్కువ చేయడం, ఎక్కువ ఉన్న ప్రైస్ తక్కువ చేయడం, ఇలాంటి తప్పులు చేసి క్యాపిటల్ మార్కెట్ లో ఎవరైతే పై స్థాయికి వెళ్తారో వాళ్ళందరినీ ఏం చేస్తుంటే ప్రొహిబిట్ చేస్తుందంట. అర్థవుతుందమ్మా? సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నార్మల్ ఇన్వెస్టర్స్ ని కాపాడుతుందంట. నెక్స్ట్ వన్, controlling insider trading and imposing penalties for such practices. ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీ చేస్తుందంట. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మా కంపెనీ యొక్క, అంటే ముందుగానే ఈ ఈ ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఆ ఎక్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే దాని యొక్క షేర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ చేయాలనే విషయం ముందే వాళ్ళకి చెప్పేస్తుందంట. ముందే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరికీ చెప్పేసుకుంటుంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, తక్కువ రేటుకి కొనుక్కొని పెట్టుకుంటారు. ఆ తర్వాత షేర్ ఇంక్రీజ్ అవుతుంది. షేర్ ఇంక్రీజ్ అయినప్పుడు అందరూ బెనిఫిట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమరావతిలో ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. ఎప్పుడో విన్నారా ఆ పదం? అంటే ఏంటి, అక్కడ క్యాపిటల్ వస్తుందని చెప్పి ముందే తెలుసు ఎవరికి, ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకి క్యాపిటల్ ఉండాలని వాళ్ళకి. సో ముందే తెలిసి ఏం చేశారు, తక్కువ ప్రైస్ కి అక్కడ ల్యాండ్ కొనేశారు. సో ఇప్పుడు అక్కడ క్యాపిటల్ రాగానే ఆ ల్యాండ్ యొక్క రేట్స్ ఏమైనాయి అమ్మా, ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇలాంటి తప్పుడు విధానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడం కూడా సెబీఏ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. సో టోటల్ గా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? రెగ్యులేటరీ ఫంక్షన్స్, డెవలప్మెంట్ ఫంక్షన్స్ అండ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్స్. ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి సెబీవి? 4 ఆబ్జెక్టివ్స్. ఓకేనా? అండ్ అలాగే సెబీ మీనింగ్ ఏమైనా కూడా నేర్చుకున్నాం. సో టోటల్ క్వశ్చన్ ని ఒక్కసారి సమిత చదివితే చూడండి. ఇదే క్వశ్చన్ ని నోట్స్ రాయాలంటే ఏం రాయాలో సమిత చదువుతుంది. సమిత చదవం. Securities and Exchange Board of India. The Securities and Exchange Board of India was established by the Government of India in April 98 as an interim administrative body to promote orderly and healthy growth of securities market and for investor protection. Objectives. The overall objective of SEBI is to protect the... ఇంకా ఏం రాయట్లేదమ్మా, ఆబ్జెక్టివ్స్ అని చెప్పి 4 పాయింట్స్ రాసేయండి. Okay, sir. To regulate stock exchanges and the securities industry to promote their orderly functioning. To protect the rights and interests of investors, particularly individual investors, and to guide and educate them. To prevent trading malpractices and achieve a balance between self-regulation by the securities industry and its statutory regulation. To regulate and develop a code of conduct and fair practices by intermediaries like brokers, merchant bankers, etc., with a view to making them competitive and professional. Functions of SEBI. Regulatory functions. Registration of brokers, sub-brokers, and other players in the market. Registration of collective investment schemes and mutual funds. Regulation of stock brokers, portfolio exchanges, underwriters, and merchant bankers, and the business in stock exchanges and any other securities market. Regulation of takeover bids by companies. Calling for information by undertaking inspection, conducting inquiries and audits of stock exchanges and intermediaries. Levying fee or other charges for carrying out the purposes of the Act. Performing and exercising such power
under Securities Contracts Act 1956 as may be delegated by the Government of India. ఎనీ 5 ఫంక్షన్స్ రాయండి. ఓకేనా, రెగ్యులేటరీ ఫంక్షన్స్ లో ఎనీ 5. ఓకేనా, సో మనకి బోత్ సైడ్స్ రావాలి కాబట్టి బోత్ సైడ్స్ వచ్చేటట్టు చూసుకోండి, 5 రాసుకోండి. నెక్స్ట్, Development functions. Training to intermediaries of the securities market. Conducting research and publishing information useful to all market participants. Undertaking measures to develop the capital markets by adopting a flexible approach. Protective functions. Prohibition of fraudulent and unfair trade practices like making misleading statements, manipulations, price rigging, etc. Controlling insider trading and imposing penalties for such practices. ఓకేనా. Okay, సో 5 ఎస్ఎస్ కంప్లీట్ అయినాయమ్మా, ఒక 5 మార్క్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. What are the different components of money market? ఓకే, సో మనీ మార్కెట్ యొక్క కాంపోనెంట్స్ ఏమున్నాయి ఓపెన్ చేయండి. 55. మనీ మార్కెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 55. ఉంది. మనీ మార్కెట్ కాంపోనెంట్స్ 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా, 4 మనీ కాంపోనెంట్స్ రాస్తే సరిపోతుంది. చదవండి. ఏకియా. Components. Call money market, acceptance market, bill market, collateral loan market. కొల్లాటరల్ లోన్ మార్కెట్. Collateral loan market. అందులో మీకు ఒకటి బాగా తెలుసు, Call money. బిల్ మార్కెట్ తెలుసు. ఓకేనా, చూద్దాం ఒకటే చూద్దాం. ఫస్ట్ కాల్ మనీ చదవండి. Call money market. It is an important sub-market of the Indian money market. It is also known as money at call and money at short notice. It is also called interbank loan market. In this market, money is demanded for extremely short period. The duration of such transaction is from few hours to 15 days. ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కదా మనం కాల్ మనీ మార్కెట్. Yes, sir. ఇంటర్ బ్యాంక్ మనీ, బ్యాంక్ టు బ్యాంక్, అవి ఏం చేస్తాయి? లోన్స్ ఇచ్చుకుంటాయని చెప్పి నేర్చుకున్నాం, గుర్తుందా? Yes, sir. నెక్స్ట్, It is basically located in the industrial and commercial locations such as Mumbai, Delhi, Calcutta, etc. These transactions help stockbrokers and dealers to fulfill their financial requirements. The rate at which money is made available is called as a call rate. Thus, rate is fixed by the market forces such as the demand for the supply of money. బిజినెస్ సర్వీసెస్ అనే చాప్టర్ కనిపించేసుకున్నా. Yes, sir. బిజినెస్ సర్వీసెస్ లోని బ్యాంకింగ్ అనేది ఒక సర్వీసా? అవును సార్. ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ లోని కాల్ మనీ మార్కెట్ అనేది చదువుకున్నాం. అంటే ఏంటంటే ఆ షార్ట్ అన్నమాట, షార్ట్ పీరియడ్ లో మనకి ఏం చేయాలి? వాళ్ళు లోన్ ఇస్తారు. ఇట్ మే బి ఆఫ్ ఫ్యూ అవర్స్ టు 15 days. సో ఈ 15 days లోపు ఎప్పుడైతే మళ్ళీ అమౌంట్ ఏం చేయాలమ్మా? వెనక్కి చేయాలి. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబ్ మార్కెట్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మనీ ఎట్ కాల్. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు మనీ ఇచ్చేయాలి. అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్, అది తక్కువ పీరియడ్ ఇస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్ ఇంటర్ బ్యాంక్ లోన్ మార్కెట్. అంటే 2 బ్యాంక్స్ మధ్యలో లోన్ అవ్వచ్చు. ఇన్ దిస్ మార్కెట్ మనీ ఈజ్ డిమాండెడ్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ పీరియడ్. ఆ షార్ట్ పీరియడ్ ఎప్పుడంట? ఫ్యూ అవర్స్ టు 15 days. ఇది అన్ని చోట్ల జరగదమ్మా, కమర్షియల్ ఏరియాస్ లో జరుగుతుంది. ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇంకా కొత్త యాడ్ అయినాయమ్మా, హైదరాబాద్ ఎక్సెట్రా. దీస్ ట్రాన్సాక్షన్స్ హెల్ప్ స్టాక్ బ్రోకర్స్ అండ్ డీలర్స్ టు ఫుల్ఫిల్ దేర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటంటే అమ్మా, స్టాక్ బ్రోకర్స్ ఉంటారమ్మా, వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ మనీ కావాలి ఇన్వెస్ట్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ లోన్ తీసుకుంటారు బ్యాంక్ దగ్గర నుంచి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్నారు. ఆ 1 lakh తో ఏం చేస్తారు? వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు. అంటే ఏంటి? షేర్స్ కొంటారు. ఈవినింగ్ కి ఆ 1 lakh కాస్త 2,50,000 అయింది అనుకో అమ్మా. సో బ్యాంక్ ఎంత కట్టాలి? 1 lakh కట్టేసి వీళ్ళ ఇంటికి ఎంత తీసుకెళ్తారు? 1,50,000 తీసుకెళ్తారు. అర్థం కాదు. Yes, sir. These transactions help stockbrokers and dealers to fulfill their financial requirements. The rate at which money is made available is called as a call rate. అంటే ఏంటమ్మా రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏమంటాం ఇక్కడ? ఇంట్రెస్ట్ అనకూడదు, ఏ రేట్ అంటా ఉంటుందండి?
కాల్ రేట్ అంటాం. దస్ రేట్ ఈస్ ఫిక్స్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్ సచ్ as డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ మనీ. ఆ రోజున్న మార్కెట్ లో ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సిందే. అర్థమైందా కాల్ మనీ మార్కెట్? Yes, sir. నెక్స్ట్ వన్. Acceptancy market. A market consisting primarily of short-term instruments of credit typically used by exporters is getting paid more quickly for their exported goods. ఒక యాక్సెప్టెన్స్ మార్కెట్ అంటే ఏంటంటే అమ్మా, నేను వేరే కంట్రీ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఓకేనా? ఇంపోర్ట్ చేసుకుని అవి రెడీగా అక్కడ డాక్ యార్డ్ లో ఉన్నాయి. కానీ డాక్ యార్డ్ నుంచి నేను గూడ్స్ తెచ్చుకోవాలి అంటే నాకు నేను ఏం కట్టాలి? హ్యూజ్ ట్యాక్సెస్ కట్టాలి గవర్నమెంట్కి. కానీ అదే డబ్బులు లేవు. ఏం చేస్తాను? ఆ ఇంపోర్టర్ ఎక్స్పోర్ట్ మన గూడ్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, ఆ గూడ్స్ యొక్క బిల్ తీసుకెళ్లి నేను బ్యాంక్ ఇస్తాను. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? ఓకే, నమ్ముతుందమ్మా, ఓకే ఈ దగ్గర గూడ్స్ ఉన్నాయి, ఈ గూడ్స్ అమ్మి రేపు పొద్దున మనకి డబ్బులు ఇస్తాడు. సో నేను ఆ బిల్ ఏం చేస్తాను? నేను యాక్సెప్టెన్స్ చేసి నేను డబ్బులు ఇస్తున్నాను. ద మార్కెట్ కన్సిస్టింగ్ ప్రైమరీలో షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్రెడిట్. క్రెడిట్ అంటే ఏంటమ్మా? అప్పు. Typically used by exporters in getting paid more quickly for their exported goods. Okay na? Yes, sir. Next one. Bill market. Bill market is meant for short-term bills where buying and selling of short-dated papers, bills, etc. take place. Bills, etc. అంటే ఏంటంటే bills of exchange. Okay na? Yes, sir. Next. It includes commercial bill market and treasury bill market. కమర్షియల్ బిల్ మార్కెట్ అంటే మనం ఉపయోగించే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ట్రెజరీ బిల్ మార్కెట్ అంటే గవర్నమెంట్ ఇచ్చే బిల్స్. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్. It helps the government by marketing of treasury bills and helps the other sectors as well. ఓకేనమ్మా? సో ఏంటి మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మీరు నాకు బిల్ ఇచ్చారనుకోండి, ఆ బిల్ తీసుకుని బ్యాంక్ లో ఇస్తున్నాను, అదేంటి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అలా కాదు, నేను గవర్నమెంట్ బాండ్ కొనుక్కున్నాను, 5 years తర్వాత 6 years తర్వాత అది మెచ్యూర్ అవుద్ది, ఈ లోపల వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఇచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ డైరెక్ట్ గా బ్యాంక్ కి మెచ్యూరిటీ తర్వాత డబ్బులు ఇచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం నేర్చుకోవడం లేదా? ఏమంటారు దీన్ని మన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఈ పదాన్ని, ఈ ప్రాసెస్ ని? డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్. మర్చిపోయారు నిత్య? లేదు సార్. డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ అంటే ఇదే కదా బిల్ మార్కెట్ అంటే. అవును సార్. నెక్స్ట్ వన్. Collateral loan market. Collateral loan market. Collateral loan market. It is an important section of the money market which takes place the form of loans, overdrafts, cash credits. The loans and advances are covered by collaterals like government securities, gold, silver, stocks of corporation, merchandise, etc. ఏంటమ్మా కొల్లాటరల్ అంటే అర్థం ఏంటి? తాకట్టు పెట్టడం. నేను నా దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ నీకు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను, నా దగ్గర ఉన్న గోల్డ్ నీకు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను, సిల్వర్ నీకు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను, నా దగ్గర ఉన్న షేర్స్ ఆఫ్ కంపెనీస్ నీకు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను, నా దగ్గర ఉన్న గూడ్స్ నీకు ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నాను. సో దీన్ని ఏమంటారమ్మా? కొల్లాటరల్ లోన్ మార్కెట్ అంటే ఏంటి? తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకోవడాన్ని ఏమంటారమ్మా? కొల్లాటరల్ లోన్ మార్కెట్. చూడండి, మీరు మెయిన్ రోడ్కి వెళ్ళారు ఇంకా మాకు ఫైనాన్షియల్స్ ఉంటారు, ఫైనాన్స్ బ్యాంకర్స్, ఇవి వాళ్ళందరూ చేసేది ఏంటి? కొల్లాటరల్ లోన్ మార్కెట్. అర్థమైందా? సో టోటల్ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి మనీ మార్కెట్ లో. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి కాల్ మనీ మార్కెట్. అంటే ఏంటి? తక్కువ పీరియడ్, లేదా ఎప్పుడు అడిగితే అప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేసే లోన్ ఏమంటారమ్మా? కాల్ మనీ మార్కెట్. ఓకేనా? ఆ పీరియడ్ ఎంత ఉంటుందంట? ఫ్యూ హవర్స్ నుంచి 15 days. ఓకేనా? స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు కాల్ మనీ మార్కెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వచ్చాను రా, మార్నింగ్ పొద్దున్న మెయిన్ రోడ్కి వచ్చి కూర్చున్నాను, నిత్య నా దగ్గరికి వచ్చింది, రామచంద్రరావు నా దగ్గరికి వచ్చాడు, బాబీ నా దగ్గరికి వచ్చాడు. ముగ్గురు మార్నింగ్ నా దగ్గర నుంచి 500 తీసుకెళ్లారు. ఆ 500 తోటి కావాల్సిన గూడ్స్ అన్ని కొనుక్కున్నారు, రోజంతా అమ్మారు, సాయంత్రం 1000 రూపీస్ చేసుకున్నారు. సాయంత్రం నేను మళ్ళీ అదే చోటుకు వచ్చి నుంచుంటాను, నాకు ఎంత ఇచ్చేస్తారు? 500 ఇస్తే నేను ఒప్పుకోను. 500 తో పాటు ఏమి ఇవ్వాలి? ఇంట్రెస్ట్. ఆ రోజుకి ఇంట్రెస్ట్ 50 రూపీస్. అంటే నాకు 550 రూపీస్ ఇచ్చి 450 రూపీస్ నేను తీసుకెళ్తున్నారు. మీకు లాభమేనా కదా? లాభమే సార్. కాల్ మనీ మార్కెట్ అంటే అది. తక్కువ పీరియడ్ ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది. ఓకేనా? ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం.
అర్థమైందా లేదా? Yes, sir. యాక్సెప్టెన్స్ మార్కెట్ అంటే ఏంటి? నేను గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, ఓకేనా, నేను ఏం చేయాలి? అవతల ఇంపోర్టర్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్, వాడికి ఆస్తులు ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా, వాడి ఏదో ఒకటి అమౌంట్ వాడి దగ్గర నుంచి నేను ఒక గూడ్స్ అవి చూపించుకొని నేను ఏం చేయాలమ్మా? ఆ యాక్సెప్టెన్స్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. అంటే ఏంటి? నేను పంపిస్తున్న గూడ్స్ నాకు ఏమన్నట్టు? ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నట్టు. ఒకవేళ అడిగా నాకు ఆ డబ్బులు గూడ్స్ డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఇవి తీసుకెళ్ళి నా కంట్రీలో నేను నా కోర్ట్స్కి ఇచ్చుకుంటాను. నేను కోర్టులో కేసు గెలిచి ఇక్కడ ఈ కంట్రీలో ఈ ఆస్తులన్నీ అమ్మించినా సరే నాకంటే నాకు ఏమొస్తుంది? నా డబ్బులు నాకు ఇచ్చేస్తాను. యాక్సెప్టెన్స్ మార్కెట్. బిల్ మార్కెట్, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్, నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. కొల్లాటరల్ లోన్ మార్కెట్ అంటే ఏంటి? సెక్యూరిటీస్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్ ఆఫ్ కార్పొరేషన్స్, మెర్చండైజ్ అంటే గూడ్స్, వీటన్నిటిని తాకట్టు పెట్టి నేను డబ్బులు తీసుకుంటుంటే దాన్ని ఏమంటారమ్మా? కొల్లాటరల్ లోన్ మార్కెట్. కాంపోనెంట్స్ ఆఫ్ మనీ మార్కెట్ అంటే రాయగలరా రాయలేరా? రాయగలం సార్. ఈ 4 లైన్ గా రాసేయండి సార్. దీనికి మీనింగ్ రాయక్కర్లేదా సార్? మనీ మార్కెట్ మీనింగ్ రాస్తే కాంపోనెంట్ రాయి, దేనికైనా సరే. ఏమైనా మనీ మార్కెట్ మీనింగ్ మనం నేర్చుకోలేదా? లేదు సార్, డిఫరెన్సెస్ మాత్రమే చూసాను సార్, మీనింగ్ చూడలేదు. ఓకే, మనీ మార్కెట్ మీనింగ్ చదవం. మనీ మార్కెట్. ద మనీ మార్కెట్. ముందు మనకు మనీ మార్కెట్ అంటే ఏంటో అర్థం తెలుసు తెలీదా? తెలుసు. ఏంటి మనీ మార్కెట్ అంటే? బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే మనీని ఏమంటావు? సర్వీసెస్ అన్ని ఏమంటావమ్మా? మనీ మార్కెట్. అదే షేర్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ అయ్యి క్యాపిటల్ మార్కెట్ ఏమంటావమ్మా? క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అంటే the money market is a market for short term funds which deals in monetary assets whose period of maturity is up to 1 year. నేర్చుకోవడం లేదమ్మా. less than 1 year, more than 1 year. less than 1 year అయితే మనీ మార్కెట్, more than 1 year అయితే capital market. నెక్స్ట్, these assets are close substitutes for money. This market facilitates the raising of short term funds for meeting the temporary shortages of cash and obligations and the temporary development of excess funds for earning returns. ఏంటంట ఈ మనీ మార్కెట్ లో ఈ బ్యాంక్స్ ఇచ్చే ఈ బిల్స్, ఓకేనా, ఈ ట్రెజరీ బిల్స్, ఈ లోన్స్, ఇవన్నీ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ మనీ. అంటే మనీతో సమానంగా మనం యూజ్ చేయగలిగే డాక్యుమెంట్స్ అని అర్థం. అవి ఎవరు పడితే వాళ్ళు ఎవరు? ఓన్లీ బ్యాంక్స్ ఇస్తాయి. దేనికోసం ఇస్తాయంట? ఫర్ రైజింగ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఫర్ మీటింగ్ టెంపరీ షార్టేజ్ ఆఫ్ క్యాష్. నా దగ్గర డబ్బులు లేకపోతే టెంపరీగా నేను బ్యాంక్ నుంచి తెచ్చుకునే డబ్బులు ఏమంటావమ్మా? షార్ట్ టర్మ్ ఫండ్స్ ఫర్ మీటింగ్ టెంపరీ షార్టేజ్ ఆఫ్ క్యాష్. ఓకేనా? Next, the major participants in the market are the RBI, commercial banks, non-banking finance companies, state and central governments, large corporate houses, mutual funds, etc. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేస్తాయమ్మా? మన దగ్గర నుంచి ఏవైనా సెక్యూరిటీ కింద పెట్టుకొని మనకి షార్ట్ టర్మ్ లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ కోసం ఏమిస్తాయి? లోన్ ఇస్తుంది, అమౌంట్ ఇస్తుంది. ఓకేనా? సో అది మనీ మార్కెట్ మీనింగ్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ 4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పటి వరకు మనం మనీ మార్కెట్ గురించి, మనీ మార్కెట్ లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనీ మార్కెట్ ఇచ్చే ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇస్తాను అనుకున్నాం కదా టెంపరీ షార్టేజ్ కోసం. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఓకేనా? సో ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ 6 ఉన్నాయి. ట్రెజరీ బిల్స్ ఇస్తుందంట, కమర్షియల్ పేపర్ ఇస్తుందంట, కాల్ మనీ, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ బిల్ అండ్ కొల్లాటరల్ లోన్. ఓకేనా? చదవం. ఫస్ట్ వన్, ట్రెజరీ బిల్. Okay sir. Treasury bill. A treasury bill is basically an instrument of short-term borrowing by the government of India, maturing in less than 1 year. They are also known as zero coupon bonds issued by the RBI on behalf of the central government to meet its short-term requirements of funds. The purchase price is less than the face value. At maturity, the government will pay
face value. నేను అర్థమైందమ్మా ట్రెజరీ బిల్ అంటే ఏంటో. Yes, sir. ఏంటి షార్ట్ టర్మ్ బారోయింగ్ కి దీన్ని యూజ్ చేస్తారు సార్. ఇది లెస్ దాన్ 1 year మాత్రమే ఉంటుంది. ఎవరికి షార్ట్ టర్మ్ బారోయింగ్? ఎవరికి అవసరం? ఇక్కడ అవసరం ఎవరికి? మనకా గవర్నమెంట్ గా? గవర్నమెంట్ కి సార్. గవర్నమెంట్ కి డబ్బులు కావాల్సి వచ్చింది. గవర్నమెంట్ డబ్బులు కావాల్సి వచ్చింది అర్జెంట్ గా. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంట? ట్రెజరీ బిల్ ఇష్యూ చేసిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు కావాల్సి వచ్చిందమ్మా. అది ఏం చేసిందంటే 100 రూపీస్ ట్రెజరీ బిల్ ఇస్తుంది. కానీ మనల్ని ఎంత కట్టమంటుందంట? 100 రూపీస్ కట్టకలేదంట. మనం 80 రూపీస్ కడితే చాలంట. ఈ రోజు మనం 80 రూపీస్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి 100 రూపీస్ తీసుకుంటాం. ఎప్పుడు? విత్ ఇన్ 1 year. 1 year మెచ్యూరిటీ టైం. అంటే 1 year తర్వాత నేను 100 రూపీస్ తీసుకుంటున్నాను. 1 year తర్వాత 100 రూపీస్ తీసుకుంటున్నందుకు గాను ఇప్పుడు నేను ఎంత కడుతున్నాను? 80. ఇప్పుడు ఇంకొకసారి చదవమ్మా ట్రెజరీ బిల్. Treasury bill. A treasury bill is basically an instrument of short-term borrowing by the government of India. Maturing is less than 1 year. They are also known as zero coupon bonds, issued by the RBI on behalf of the central government. Central government తరపున RBI ఇష్యూ చేస్తుంది ట్రెజరీ బిల్. ఓకేనా? దేనికోసం? టు మీట్ ఇట్స్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్. ఎవరికి? గవర్నమెంట్ కి. ఆ తర్వాత చూడండి, వెరీ ఇంపార్టెంట్. ద పర్చేస్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ ద ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పాను నేను? 100 రూపీస్. కానీ మనం ఎంత కొంటున్నాం? 80 కొంటున్నాం. కానీ ఆ తర్వాత చూడమ్మా, అట్ మెచ్యూరిటీ ద గవర్నమెంట్ విల్ పే ఫుల్ వాల్యూ ఆఫ్ ఫేస్ వాల్యూ. మనకు నేను కట్టేది 80 రూపీస్, కానీ నా గవర్నమెంట్ 1 year తర్వాత చెప్పిన లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ పీరియడ్ లో నాకు ఎంత కడుతుందంట? 100. మన బెనిఫిటే కాదు, మనకి బెనిఫిటే సార్. అది ట్రెజరీ బిల్ అంటే. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ వన్, కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్. Commercial paper is a short-term unsecured promissory note, negotiable and transferable by endorsement and delivery with a fixed maturity period. It is issued by large and creditworthy companies to raise short-term funds at lower rates of interest than market rates. It usually has a maturity period of 15 days to 1 year. It is sold at a discount and redeemed at par. The original purpose of commercial paper was to provide short-term funds for seasonal and working capital needs. Companies use these instruments for purpose such as bridge financing. అదే కమర్షియల్ పేపర్ అంటే ఏంటో? Yes sir. ఏంటి? సేమ్ ట్రెజరీ బిల్ ఏదైతే ఉందో కమర్షియల్ పేపర్ కూడా సేమ్. కానీ ట్రెజరీ బిల్లో గవర్నమెంట్ పక్క తీసేసి నార్మల్ కంపెనీస్ పెట్టండి అందులో. అమ్మ ట్రెజరీ బిల్ ఏముంటాయి? గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది బిల్లు, అవునా? కమర్షియల్ పేపర్ లో గవర్నమెంట్ సంబంధం లేదు, గవర్నమెంట్ ఇష్యూ చేయదు. ఎవరు ఇష్యూ చేస్తుందంట? కంపెనీ ఇష్యూ చేస్తాయి. ఈసారి కంపెనీకి ఒక మిషనరీ కొనుక్కోవాలి ఉందమ్మా. కంపెనీకి ఒక మిషనరీ కొనుక్కోవాలి ఉంది, కానీ కంపెనీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తుంది? సేమ్ మళ్ళీ 100 రూపాయలు 80 రూపాయలకి ఇష్యూ చేస్తుంది. దానికి అవసరం మరి. సో ఈ రోజు మనలాంటి ఎంతో మంది దగ్గర 80 రూపాయలు తీసుకొని 1 year కన్నా తక్కువ టైంలో మనకి ఎంత ఇచ్చేస్తుంది? మళ్ళీ 100 ఇస్తుంది సార్. 100 రూపీస్ ఇస్తుంది. అంటే 80 రూపీస్ తీసుకొని 100 రూపీస్ ఇస్తుంది. ఈసారి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇస్తే ట్రెజరీ బిల్, గవర్నమెంట్ కాకుండా ఈసారి కంపెనీ ఇస్తుంది. కమర్షియల్ పేపర్. ఓకేనా? అక్కడ వర్డ్ యూస్ చేసాడమ్మా బ్రిడ్జ్ ఫైనాన్సింగ్. బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే అమ్మా, ఒక 15 days గ్యాప్ లో లేదా 1 month గ్యాప్ లో, ఆ గ్యాప్ లో డబ్బులు లేవు నా దగ్గర. సో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి నేను యూజ్ చేసేది ఏంటి? కమర్షియల్ పేపర్. ఆ గ్యాప్ ఏమంటారు? బ్రిడ్జ్ ఫైనాన్సింగ్. అంటే ఇటువైపుకి అటువైపుకి మధ్యలో నాకు మనీ లేకుండా అయిపోయింది. అర్థమవుతుందా? సో దెన్ బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ అంటే కంపెనీస్ యూజ్ దిస్ instrument for the purpose such as bridge financing. Next one. For example, suppose a company needs long-term finance to buy some machinery. In order to raise the long-term funds in the capital market, the company will have to
incur flotation costs. That is, costs associated with floating of an issue are brokerage, commission, printing of applications and advertise, etc. Funds raised through commercial paper are used to meet the flotation costs. This is known as bridge financing. చూడమ్మా ఏంటంట, కంపెనీకి కానీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అదే లాంగ్ టర్మ్ షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటుందమ్మా. అలా ఇష్యూ చేద్దాం అనుకుంటే కంపెనీకి కొన్ని ఫ్లోటేషన్ కాస్ట్లు అవుతాయి. ఫ్లోటేషన్ కాస్ట్ అంటే ఏంటంటే బ్రోకరేజ్ అని, కమిషన్ అని, ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అని, అడ్వర్టైజ్మెంట్ అని, ఇవన్నీ చెయ్యాలి. అమ్మ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఎందుకు ఇష్యూ చేస్తుంది? షార్ట్ టర్మ్ లో కట్టలేనప్పుడు లాంగ్ టర్మ్ ఫైనాన్స్. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటి? కంపెనీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి? షేర్స్ ఇష్యూ చేస్తుంది, అవునా? షేర్స్ ఎందుకు ఇష్యూ చేస్తుంది? డబ్బులు తీసుకోవడానికి. డబ్బులు కంపెనీలోకి రావాలి అంటే షేర్ ఇష్యూ చేయాలి, అవునా? దీని డబ్బులు లేకే కదా షేర్లు ఇష్యూ చేస్తుంది ఇప్పుడు. మరి మళ్ళీ ఈ ఫ్లోటేషన్ కాస్ట్ అయిన బ్రోకరేజ్ కి, కమిషన్ కి, ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కి, అడ్వర్టైజ్మెంట్ కి జరిగే డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టాలంటే కంపెనీ దగ్గర ఉండుంటే ఆ కంపెనీ దాని యూజ్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప, అంటే దాన్ని బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప, మళ్ళీ దీనికోసం ఈ షేర్స్ ఇష్యూ చేయడానికి మళ్ళీ ఆ ఖర్చుని పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే అర్థం ఏంటంటే కంపెనీ దగ్గర ఆ డబ్బులు కూడా లేవని, ఆ బ్రోకరేజ్ కి, అడ్వర్టైజ్మెంట్ కి, వీటికి కూడా. సో అలాంటి బ్రోకరేజ్ కి, అలాంటి కమిషన్ కి, అలాంటి ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా డబ్బులు లేవు. ఆ డబ్బుల్ని త్రూ కమర్షియల్ పేపర్ ఏం చేస్తుందంట? సంపాదిస్తుందంట. అర్థమవుతుందా? అంటే నార్మల్ పీపుల్ కి కమర్షియల్ పేపర్ అనేది ఇచ్చి దాని యొక్క షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అది సంపాదించుకుంటది. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లారిటీ ఉందా లేదా ఇందులో చెప్పండి నాకు ఫస్ట్. క్లారిటీ ఉంది సార్. ఓకే, నెక్స్ట్. కాల్ మనీ. Call money is short-term finance repayable on demand with a maturity period of 1 day to 15 days, used for interbank transactions. Commercial banks have to maintain a minimum cash balance known as cash reserve ratio. Call money is a method by which banks borrow for each other to be able to maintain the cash reserve ratio. The interest rate paid on call money loans is known as call rate. It is a highly volatile rate that varies from day to day and sometimes even from hour to hour also. అమ్మ కాల్ మనీ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లేదా? Yes sir. ఏం లేదమ్మా, బ్యాంక్స్ ఏం చేయాలంటే ఎవ్రీడే కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చి ఇన్స్పెక్ట్ చేసినా, ఎప్పుడు వచ్చి చెక్ చేసినా వీళ్ళ దగ్గర ఉండాలి, అంత అమౌంట్ ఉండాలి. ఓకేనా? అంత అమౌంట్ లేదు అంటే అది పెనాల్టీ చేస్తుంది ఆర్బీఐ. సో ఆర్బీఐ చెప్పిన లిమిట్స్ ని మెయింటైన్ చేయడానికి ఏం చేస్తుంది? ఫర్ దగ్గర లిమిట్ కంటే తక్కువ ఉంది ఆంధ్ర బ్యాంక్ దగ్గర. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏం చేస్తుంటే స్టేట్ బ్యాంక్ నుంచి ఆ రోజు ఆ లిమిట్ ఆర్బీఐ దగ్గర నుంచి పెనాల్టీస్ ని దాన్ని ఏమంటారు, ఎస్కేప్ అవడానికి ఆ లోన్ తీసుకుంటది అనమాట వేరే బ్యాంక్ నుంచి. ఓకేనమ్మా? సో అలాంటి బ్యాంక్ ఏమంటారు, అలాంటి లోన్స్ ఏమంటారంటే కాల్ మనీ అంటారు. ఓకేనా? ఇట్ ఈస్ హైలీ వాలటైల్. అంటే ఏంటంటే చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది రేట్. ఒక్కొక్క గంటకి చేంజ్ మారిపోతూ ఉన్నదాన్ని ఏమంటారమ్మా? వాలటైల్ అంటారు. అర్థమైంది? అర్థం కదా? సో ఇంటర్ బ్యాంక్ పర్పస్ కోసం బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ లోన్ తీసుకుంటుంటే దాన్ని ఏమంటారు? కాల్ మనీ. ఓకేనా? ఓకే సార్. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, మార్నింగ్ నేను వస్తాను, మీకు డబ్బులు ఇస్తున్నాను, మీరు ఏమో బిజినెస్ అంతా చేసుకుని సాయంత్రం నాకు మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేస్తారని చెప్పానా? అదేంటి, ఇప్పుడు నేను బ్యాంకు, మీరు అందులో బ్యాంక్ ఆలోచించారు. అది కాల్ మనీ అంటే. అర్థమవుతుందా? రోజుకి మీరు యూజ్ చేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం నా డబ్బులు నాకు ఇచ్చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో 1 ట్రెజరీ బిల్ కంప్లీట్ చేసుకున్నాం, కమర్షియల్ పేపర్ కంప్లీట్ చేసుకున్నాం, కాల్ మనీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకో 3 ఉన్నాయి. అవి 3 కూడా కంప్లీట్ చేసుకుని ఈరోజు క్లాస్ ఆపుతానమ్మా. ఓకేనా? మధ్యలో ఆపకుండా.
సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ చదువు. Certificate of deposit. Certificates of deposits are unsecured, negotiable, short-term instruments in bearer form, issued by commercial banks and developed financial institutions. They can be issued to individuals, corporations and companies during periods of tight liquidity when the deposit growth of banks is slow but the demand for credit is high. They help to mobilize a large amount of money for short periods. The return on the certificate of deposit is higher than the treasury bills because it assumes a higher level of risk. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే ఏంటంటే అమ్మా, మీ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ దగ్గర నుంచి నేను ఏం యాక్సెప్ట్ చేస్తాను, డిపాజిట్లు తీసుకుంటాను. అంటే అమౌంట్ తీసుకొని మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాను. అదేంటి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. అదేంటంటే అన్సెక్యూర్డ్ అంటారు. అంటే దాని మీద అన్సెక్యూరిటీ ఉంటుంది. బ్యాంక్ అన్సెక్యూరిటీ ఉండదు. అందులో ఏముంటది, రిస్క్ ఎక్కువ. ఆమె సెక్యూరిటీ ఉంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్ట, అన్సెక్యూర్డ్ అయితే రిస్క్ ఎక్కువ ఉన్నట్ట. అన్సెక్యూర్డ్ అయితే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు సార్. అందుకే లాస్ట్ లో ఏం చెప్పాడమ్మా చూడండి. అందుకే ఏం చెప్పాడు, ద రిటర్న్ ఆన్ ద సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇస్ హయ్యర్. అంటే రేట్ ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంట, హైగా ఉంటుంది. మరి అన్సెక్యూర్డ్ కదా, అన్సెక్యూర్డ్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, కాబట్టి ఎలా ఇస్తాడంట, ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇస్తాడు. నెగోషియబుల్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఒకవేళ మీకు అర్జెంట్ గా అవసరం అయితే దాన్ని ఏం చేయొచ్చు, వేరే పర్సన్ కి దాన్ని నెగోషియేట్ చేయొచ్చు, వాళ్ళకి ఇచ్చేసి మీరు డబ్బులు తీసుకోవచ్చు. అంత అవుతుందమ్మా. ఇది ఎందుకు ఇష్యూ చేస్తారంటే అంట, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కి డబ్బులు కావాలమ్మా. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ అప్పు అడుగుతుంది. రిలయన్స్ కంపెనీ అప్పు అడుగుతుంది కానీ బ్యాంక్కి అప్పుడు డబ్బులు లేవు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, మనలాంటి నార్మల్ పీపుల్ అందరి దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకొని ఆ డబ్బు అంతా తీసుకుని రిలయన్స్కి ఇస్తుంది. సార్ ఎందుకంటే అర్జెంటుగా మన దగ్గర డబ్బులు తీసుకుని రిలయన్స్ నా దగ్గర డబ్బులు లేవని చెప్పొచ్చు కదా. రిలయన్స్కి ఇస్తుంటే 18% ఇంట్రెస్ట్ ఇస్తుందంట. మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేస్తుంది 8% అంట. అంటే మరి 10% ఎవరికి ఇన్కమ్, బ్యాంక్. మన బ్యాంక్ అది లూజ్ చేసుకుంటుందా ఇన్కమ్ ని, లూజ్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేస్తుందంటే అర్జెంట్ గా ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. హై ఇంట్రెస్ట్ ఇస్తుంది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ మీద. ఓకేనా, హై ఇంట్రెస్ట్ ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుని అది ఎవరికి లోన్ కింద ఇస్తుంది, రిలయన్స్ కి ఇస్తుంది. అర్థమవుతుందమ్మా. సో దాన్ని ఏమంటారు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. మళ్ళీ చెప్తున్నాను, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇస్ అన్ అన్సెక్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలా ఉంటది, ఎక్కువ ఉంటుంది సార్. ట్రెజరీ బిల్ ఈజ్ అన్ సెక్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్. డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇస్తుంది మనకి, సెక్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంటది, తక్కువ ఉంటుంది సార్. రిస్క్ తక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా తక్కువ. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ. ఖచ్చితంగా 2 మార్క్స్ కూడా సరే అడుగుతాడు మిమ్మల్ని. డైరెక్ట్ గా పెద్ద క్వశ్చన్ నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు వచ్చాడు. ఇవన్నీ ఒకే క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు. కానీ డైరెక్ట్ గా అడగకపోయినా ఒక్కొక్క దాన్ని ఎన్నో 6 ఉన్నాయి కదా, 6 ని 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా. సో మీకు ఎస్ఐకి ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ 2 మార్క్స్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. నెక్స్ట్ పాయింట్, కమర్షియల్ బిల్. కమర్షియల్ బిల్ అంటే మనకు తెలుసా తెలీదా? తెలుసు. నార్మల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకేనా, నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను, నువ్వు చదువు అంతే. చదువు. A commercial bill is a bill of exchange used to finance the working capital requirements of business firms. It is a short-term, negotiable, self-liquidating instrument which is used to finance the credit sales of firms. అంతేనా, క్రెడిట్ సేల్స్ కేనా, క్యాష్ సేల్స్ కూడా ఇస్తావా బిల్స్? ఓన్లీ క్రెడిట్ సేల్స్ కే ఇస్తాం. ఓకే, నెక్స్ట్. The credit seller of the goods draws the bill and the buyer accepts it. ఏమంటారమ్మా, సెల్లర్ ఏమంటాం, డ్రాయర్. బయర్ ఏమంటామమ్మా, డ్రాయర్. ఓకేనా, ఇవన్నీ మనం చదువుకున్నాం. మనకి బిల్ అంటే ఏంటో తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్. On being accepted, the bill becomes a marketable instrument and is called a trade bill. This bill can be discounted with a bank if the seller needs funds before the bill matures. When a trade bill is accepted by a commercial bank, it is known as a commercial bill. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా, మనకు తెలిసేది ఆల్రెడీ. తెలుసు.
తెలుసు కాబట్టి నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ అమ్మ. Collateral loan. Commercial banks provide loans against the government securities and bonds. సో కొల్లాటరల్ అంటే ఏంటి చెప్పిన ఆల్రెడీ, తాకట్టు. Yes, సో sir. కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంట, మనకు లోన్స్ ఇస్తాయంట. ఏం తీసుకొని, మన దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని, మన దగ్గర ఉన్న బాండ్స్ ని తీసుకొని లోన్స్ ఇస్తుంది. అలాంటి లోన్స్ ఏమంటావమ్మా, కొల్లాటరల్ లోన్. అర్థమైందా? Yes, sir. అమ్మ ఎవరికన్నా ఈ ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, కాల్ మనీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ బిల్ అండ్ కొల్లాటరల్ లోన్ లో డౌట్ ఉంటే అడగండి, చెప్తా. అందరికి అర్థమైంది, ఏం డౌట్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఎక్స్ప్లెయిన్ ద క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అయిపోయిందా? Yes, sir. సో ఇంకా మనకు ఉన్నాయి ఏంటంటే బిఎస్సి, ఎన్ఎస్సి అంటే ఏంటి, ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇండెక్స్. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 పాపులర్ ఇండెక్సెస్ ఇన్ అవర్ కంట్రీ. అంటే 5 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ చూడండి. ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ట్రెజరీ బిల్ కంప్లీట్ అయిందా? క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంది సార్. ఇదేం ఎక్కడ ఉంది? థర్డ్ క్వశ్చన్. ఓకే, అది క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో టోటల్ 1 2 3 4 5 మార్క్స్ ఉన్నాయి, అంతేనా? Yes, sir. ఓకే, రైట్ చూద్దాం. సో 2 మార్క్స్ చూసుకుంటే ట్రెజరీ బిల్ అయిపోయింది, కమర్షియల్ పేపర్ అయిపోయింది, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అయిపోయింది. ఓకేనా? Yes, సో sir. రేపు ఈ మిగతా 4 5 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటే ఈ మిగతా 2 మార్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనమ్మా? Yes, sir. మాక్సిమం రేపు సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రేపు క్లాస్ కానీ మీరు ఓపిక్ గా వింటే ఒక 20 మార్క్స్ తప్ప 100 మార్క్స్ సిలబస్ అయిపోయినట్టు, అంతేనా కదా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. రేపు వెళ్దాం. Okay, sir.